హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మి స్కిల్స్. సో ఈ రోజు మనం చూద్దాము గూగుల్ షీట్లో ట్రిమ్ ఫంక్షన్. సో ట్రిమ్ ఫంక్షన్ మనం ఏ విధంగా చేయాలి మనం చూద్దాము. సో మనము ఇక్కడ నుంచి ఆప్షన్స్ ద్వారా కూడా మనము ట్రిమ్ చేసుకోవచ్చు, లేదా మనము ఫంక్షన్ యూజ్ చేసి కూడా మనం ట్రిమ్ చేసుకోవచ్చు. సో మనం వితౌట్ ఫంక్షన్ మనం ఏ విధంగా డేటాని ట్రిమ్ చేయాలి చూద్దాం. సో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం గూగుల్ షీట్లో డేటా ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ డేటా క్లీనప్ దగ్గర ట్రిమ్ వైట్ స్పేస్ ఉంది కదా, సో ట్రిమ్ వైట్ స్పేస్ పైన క్లిక్ చేయండి. దట్స్ ఇట్. హియర్ వి గో అండ్ వి ట్రిమ్ ఆల్ ది స్పేసెస్. ఓకేనా? సో ఇలా ఒక ఆప్షన్ ఉంది మనకు చేసుకోవడానికి. లేదా అలా కాదు అని అనుకుంటే మీరు ఫంక్షన్ బాగా, ఇప్పుడు మనం ఎక్సెల్ ట్రిమ్ ఫంక్షన్ యూజ్ చేసాం, బట్ మనకు అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి మనం ఫంక్షన్ యూజ్ చేస్తాం. బట్ గూగుల్ షీట్లో మనం విత్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు, ట్రిమ్ చేసుకోవచ్చు. వితౌట్ ఫంక్షన్ కూడా మనము డేటాని ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనం చూద్దాము. ట్రిమ్ ఫంక్షన్ కూడా మనం యూజ్ చేద్దాం, ఎందుకంటే మన దగ్గర ఫంక్షన్ కూడా ఉంది కదా. సో ఇక్కడ ఫంక్షన్ మనం యూజ్ చేస్తే ఏమవుతుంది అని అంటే, మనం ఓన్లీ ఒక్కొక్క నేమ్ ని మాత్రమే మనం ట్రిమ్ చేసుకోగలం. ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు వచ్చేసిందా. ఈ విధంగా మనం ట్రిమ్ చేసుకోవచ్చు. బట్ మనకి ఈ ఆప్షన్ మనకు చాలా ఈజీగా ఉంది కదా. సో సెలెక్ట్ చేసుకొని సింప్లీ మనం డేటాకి వెళ్ళేసి డేటా క్లీనప్కి వెళ్ళేసి ఇక్కడ ట్రిమ్ వైట్ స్పేస్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మన డేటా మొత్తం క్లీనప్ అవుతుంది అనమాట. అర్థమైంది వ్యూవర్స్? ఈ విధంగా మనం విత్ ఫంక్షన్ ద్వారా కూడా డేటాని క్లీనప్ చేసుకోవచ్చు. గూగుల్ షీట్ లో వితౌట్ ఫంక్షన్ ద్వారా కూడా మనం డేటాని ట్రిమ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.